హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఫౌజీ మేనియా అయితే మామూలుగా లేదు కదా. మరి ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో ఫౌజీ మూవీ సెట్స్ అయితే వేశారు. అక్కడ హీరో హీరోయిన్ మధ్యలో ఉండే మెయిన్ సీన్స్ అయితే షూట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వాటిని చూడడానికి మన సందీప్ రెడ్డి వంగ గారు కూడా అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మరి ఫౌజీ షూట్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. మరి స్పిరిట్ షూట్ అయితే అసలు ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, మరి రాజాసాబ్ మూవీ అసలు కంప్లీట్ అవ్విందా లేదా, అండ్ రాజాసాబ్ మూవీ 2 సాంగ్స్ అయితే ఇంకా కంప్లీట్ చేయాల్సి అయితే ఉంది. మరి వాటన్నిటి గురించి అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌజీ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఎప్పుడు చూడని వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని చెప్పేసి రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో హను రాఘోపాటి గారు చెప్పడం అయితే జరిగింది. అండ్ తన దగ్గర 6 or 7 ఆర్మీ స్టోరీస్ అయితే ఉన్నాయంట. మరి వాటితో సంబంధం లేకుండా జస్ట్ ప్రభాస్ గారి కోసమే డిఫరెంట్ గా అయితే తన కోసమే ఈ ఫౌజీ స్టోరీని అయితే రాయడం అయితే జరిగింది. అండ్ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా దానికైతే డిఫరెంట్ గా అయితే ఈ మూవీ అయితే రీచ్ అవుతుందని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గా ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకా చెప్పాలంటే మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని న్యూ వాళ్ళని ఈ మూవీలో అయితే చూడబోతున్నారు. అండ్ ప్రభాస్ గారు అంటే డిఫరెంట్ గా కొత్త వాళ్ళని క్రియేట్ చేయాల్సిందే. అండ్ అలాంటి వాళ్ళని ఈ మూవీలో అయితే మీరు అయితే ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళని ఈ మూవీలో ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నారు అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గా అయితే చెప్పడం అయితే జరిగింది. మరి అలా చెప్పినప్పటి నుంచి ఈ మూవీతోనే 2000 crores టచ్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ హిమాన్వి కూడా అయితే రీసెంట్ గానే అయితే ఇన్స్టా స్టోరీ కూడా అయితే పెట్టడం అయితే జరిగింది. అదే ఫుడ్ పంపించింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య షూటింగ్ జరిగిందని చెప్పేసి ఇంతకన్నా క్లారిటీగా అయితే ఎవరు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా తన ఇన్స్టా స్టోరీలో అయితే ఉంది. 13-14 అవర్స్ అవుతుంది అనుకుంటా నేను చూసి. సో మీరు కూడా కావాలంటే వెళ్ళైతే చూడొచ్చు. కొన్ని జైల్ సీన్స్ అయితే షూట్ చేశారని చెప్పేసి అయితే టాక్ బయట అయితే. అండ్ అది చూడడానికి సందీప్ రెడ్డి వంగ గారు అయితే వెళ్ళారని చెప్పేసి బయట టాక్ అయితే నడుస్తుంది. అండ్ అసలు నిజంగా చెప్పాలంటే డైలీ ఈ మూవీ పైన అయితే మరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే హైకి రీచ్ అవుతాయి అయితే వెళ్తున్నాయి. ఈ మూవీ 2000 crores కొట్టేలా ఉందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అయితే నమ్ముతున్నారు. నేనైతే జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ పేర్ అని చెప్పేసి చెప్పాలి. ఇమాన్వి అండ్ ప్రభాస్ గారు ఫస్ట్ టైం అయితే హీరోయిన్ గా అయితే నటించబోతుంది. అది ప్రభాస్ గారి మూవీలో కొత్త హీరోయిన్. అండ్ సెకండ్ హీరోయిన్ కూడా అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి మూవీ టీమ్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఒకవేళ తీసుకుంటే ఏ హీరోయిన్ ని తీసుకుంటారు అని చెప్పేసి చూడాలి. అండ్ నేనైతే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ అండ్ వీళ్ళిద్దరిది మూవీలో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి చాలా అంటే చాలా అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు స్పిరిట్ మూవీ స్టార్ట్ ఎప్పుడు అని చెప్పేసి. మరి రాజాసాబ్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాట్లాడుకుందాం. మరి మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ జస్ట్ 2 సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫౌజీ షూట్ ఈ మంత్ మొత్తం అయితే నడుస్తుంది, ఫిబ్రవరి మంత్ మొత్తం. మరి ఆ తర్వాత రాజాసాబ్ 2 సాంగ్స్ అయితే కంప్లీట్ చేసి మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. మరి ఆ తర్వాత మళ్ళీ ఫౌజీ షూట్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మార్చ్ లో గానీ లేదంటే ఏప్రిల్ లో గానీ స్పిరిట్ కి అయితే కొబ్బరికైతే కొట్టేసి స్పిరిట్ మూవీ షూట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్ చేశాకే స్పిరిట్ మూవీకి ప్రభాస్ గారు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ ఏప్రిల్ లో కన్నప్ప మూవీ కూడా అయితే ఉంది కాబట్టి ఈ అన్ని మూవీస్ ని కంప్లీట్ చేశాకే ప్రభాస్ గారు స్పిరిట్ మూవీకి జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే స్పిరిట్ మూవీకి ఒకసారి జాయిన్ అయిపోయారా, వేరే ఏ మూవీకి కూడా అయితే ప్రభాస్ గారు అయితే వెళ్ళరు. సందీప్ రెడ్డి వంగ గారు ఒప్పుకోరు. దాని గురించి అయితే తెలిసిన విషయమే. మరి ఇప్పుడైతే సందీప్ రెడ్డి వంగ గారు కొన్ని లొకేషన్స్ ని చూస్తున్నారు. అండ్ కొంతమంది యాక్టర్స్ ని ఫైనల్ చేయడానికి అయితే మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ అయితే లొకేషన్స్ చూడడం, యాక్టర్స్ ని మాట్లాడడం ఫిక్స్ అయిపోయాక వన్స్ ప్రభాస్ గారు స్పిరిట్ షూట్ లో అడుగు పెట్టారా సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. ఆ తర్వాత ఏ మూవీ షూట్ కూడా అయితే ప్రభాస్ గారు అయితే వెళ్ళరు కాబట్టి ఆ లోపు వీటన్నిటిని అయితే ప్రభాస్ గారు అయితే ఫినిష్ అయితే చేసేస్తారు. అసలు నిజంగా మాట్లాడుకోవాలంటే ప్రభాస్ గారు రియల్లీ గ్రేట్ అని చెప్పేసి చెప్పాలి. అసలు ఇన్ని మూవీస్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో, ఎలా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారో ప్రభాస్ గారికి తెలియాలి. అసలు నన్ను అడిగితే గ్రేట్ అనే వర్డ్ కూడా ప్రభాస్ గారి ముందు చాలా చిన్నదని చెప్పేసి చెప్తాను. అసలు మామూలు విషయం కాదు ఇన్ని మూవీస్ ని ఒకేసారి కంప్లీట్ చేయడం అంటే. మరి అన్ని సేమ్ మూవీస్ అంటే అది కాదు. ఒకటి హర్రర్ కామెడీ థ్రిల్లర్, ఇంకోటి చెప్పాలంటే ఫౌజీ ఆర్మీ స్టోరీ, మరి స్పిరిట్ అయితే వచ్చేసి రూత్లెస్ కాప్. మరి ఒకదానికి ఒకటి సంబంధం లేని మూవీ అని చెప్పేసి చెప్పాలి. మరి అన్ని డిఫరెంట్ జోనర్స్ వీటన్నిటిని తీయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది ప్రభాస్ గారు, చాలా గ్రేట్ అని చెప్పేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రభాస్ గారి లైనప్ నిజంగా మాస్ లైనప్. ఇంతవరకు ఏ హీరో కూడా అయితే ఇంత స్టాండర్డ్స్ ని సెట్ చేయలేడని చెప్పేసి చెప్పాలి. ఫౌజీ కానివ్వండి, లేదంటే రాజాసాబ్, స్పిరిట్ కానివ్వండి, లేదంటే కల్కి 2 ఉంది, ఇంకా సలార్ 2 ఉంది. అసలు నిజంగా మాస్ లైనప్, నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్ సెట్ చేసేసారని చెప్పేసి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి అసలు మీలో ఎంతమంది ఏ మూవీ కోసం అయితే బాగా వెయిట్ చేస్తున్నారో, మరి ప్రభాస్ గారు ఈ మూవీలో అసలు ఎన్ని మూవీస్ 2000 crores మార్క్ టచ్ అవుతాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డెఫినెట్ గా 2000 crores
crore మార్క్ టచ్ అయ్యేది డెఫినెట్ గా ప్రభాస్ గారి వల్లనే అవుతుంది. నెక్స్ట్ SSMB 29 కూడా అయితే డెఫినెట్ గా ఆ మూవీ కూడా అయితే టచ్ అవ్వబోతుంది. అండ్ ప్రభాస్ గారి లైనప్ లో ఏ మూవీ 2000 crore మార్క్ టచ్ అవ్వబోతుంది అని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సో ప్లీజ్ గైస్ డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.